ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఇవన్నీ మనకున్న గొప్ప క్వాలిఫికేషన్స్. మన యొక్క గత జీవితంలో ఏవి ఇప్పటి వరకు అపరాధ భావన తీసుకొచ్చి మన ముందు ఉన్నాయో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్నాము కాబట్టే దూషకులం, ప్రభుని నమ్మిన వారిని ఉట్టి పుణ్యానికి ఎన్ని మాటలు అన్నవారమో కదా, ఎంత హింసించిన వారమో కదా. ముందు అనకపోవచ్చు కానీ వెనక చాలా అనిన వారమే. అయినప్పటికీ ఇక్కడ ఒక భక్తుడు గురించి రాయబడ్డది. ఆయనకు కూడా మన వంటి స్వభావమే ఉన్నది. దూషకుడు, హింసకుడు, బాధ పెట్టిన వాడే. అయినా దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క అపరిమితమైన ప్రేమను బట్టి, అస్వాభావికమైన సహనంను బట్టి ఆయన ప్రభు చేత సంధించబడ్డాడు, ప్రభు చేత రప్పించబడ్డాడు. ఇంత దుష్టత్వం కలిగిన పౌలు భక్తుడినే మార్చిన దేవుడు నిన్ను నన్ను మార్చలేవుడా? మనకు కూడా అలాంటి క్వాలిటీస్ ఉంటాయి. బయట కనబడకపోవచ్చు కానీ లోపట చాలా ఉంటాయి. ఏంటి ఇదంతా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క మహాకృపను పొందిన మనం నమ్మకస్తులం కాదు, కానీ ఆయన నమ్మకస్తుడై మన బ్రతుకు జీవితం, మన గత జీవితం ఏదైతే అపరాధ భావనతో నిండి కనీసం మనుషుల మధ్యలో కూడా మనం వెళ్ళలేని స్థితిలో ఉన్న వారము, ఇక ఎప్పుడు దేవుడి దగ్గర నాకు క్షమాపణ దొరకదు, ఇక నా బ్రతుకు మారదు అని అనుకున్న నిన్ను కూడా ఆయన మార్చగలడు. మన యొక్క గత జీవితాన్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి మన క్షమాపణ కోరితే ప్రభు మనల్ని క్షమించువాడుగా ఉన్నాడు. చూడండి, అంత హింసకుడైన పౌలు భక్తుడిని దేవుడు తన పరిచారకుడుగా మార్చాడు. మనం కూడా ప్రభు తట్టు తిరిగి ఇక క్షమాపణ పొందినం, ఇక చాలు అనకపోతే ఇంకా కొంచెం ప్రతిస్పందించి, దేవా నన్ను కూడా నీ పని కొరకు వాడుకో, నా చేతులు పాడైపోయినాయి దీన్ని నీ పని కొరకు వాడుకో, నా హృదయం పాడైపోయింది నీ పని కొరకే నన్ను సిద్ధపరచు, నా శరీరం అంతా నష్టం చేసుకున్నా ఇక నా శరీరాన్ని నీ పని కొరకు వాడుకుంటే దేవుడు తప్పనిసరిగా వాడేవాడుగా ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మా యొక్క గత జీవితము బాధ పెట్టి హింసకులము, దూషకులం అయినప్పటికీ నీ యొక్క మహాప్రేమ చేత, నీ యొక్క మహాదయ చేత, నీ క్షమించే గుణం చేత మేము రక్షించబడ్డాము, క్షమించబడ్డాము, తిరిగి నీ వారంగా అవ్వబడ్డాం. దేవా దయతో మేము ఇక్కడికే ఆగిపోకుండా నీ పని చేయుటకు మా కూడా నూతన తరుణంలో దయచేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.